చెప్పేటి శ్రీరంగం నీతులు చేసేటి అవేవో పనులు అన్నట్టు కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని ముఖ్యమంత్రి సారు ముద్దుగా స్టేజ్ల మీద చెప్తుంటాడు. ఎస్సీ బీసీ దళితులను కడుపులో పెట్టుకొని చూసే సర్కారు మాదని పేకుతారు. కానీ వాస్తవంలో పరిస్థితి అట్లా లేదు. గిరిజన మహిళలను బట్టలు జింపి మరి ఉరికిచ్చి కొట్టిస్తున్నది రేవంత్ సర్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో దారుణమైంది. ఆడబిడ్డలు పోడు వ్యవసాయం చేసుకుంటా గుడిసెలేసుకొని ఉంటున్నారు. వాళ్లను అడవి ఖాళీ చేసిపోవాలని ఫారెస్టోళ్లు పోలీసోళ్లు పోయి గుడిసెలనే నాశనం చేసిండ్రు. అడవి బిడ్డలు పోలీసుల మీదకు ఎదురు తిరిగిండ్రు. రాజ్యానికి ఎదురు తిరుగుతారా అనుకుంటా ఆడిబిడ్డలని కూడా చూడకుండా పేయి మీద బట్టలు చింపి శరవటినట్టే చేసిండ్రు సర్కారోళ్లు. పేయి మీద వాతలు వచ్చేటట్టు కొట్టి గొర్ర గొర్ర ఈడ్చుకుంటా తీసుకుపోయిండ్రు. ఇదేనా కోటి మంది మహిళలను కోటీశ్వరం చేసే తరిక? ఇదేనా మహిళలకు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న గౌరవం? ఇదేనా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మానవత్వం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే ఇల్వ అని మండిపడ్డాడు కేటీఆర్ సారు. మొన్న లగచర్ల ఇట్లనే చేసిండ్రు. ఇప్పుడు కొత్తగూడెం కాడ కూడా అదే చేసిండ్రు. రాష్ట్రంలో పోలీసోళ్లకే వ్యవస్థలు అప్పచెప్పి పోలీసు రాజ్యాన్ని నడిపిస్తుండ సీఎం సారు. గిరిజన మహిళను గా తీర్ల బట్టలు చింపి కొట్టేంత తప్పేం చేసిండ్రు? పోడు రైతులను ఆదుకుంటామని మీరే హామీలు ఇస్తారు కదా, అధికారంలో ఉన్నది తమరే కదా, మరి వాళ్ళకెందుకు ఏం తొవ్వ చూపకపోతుర్రు? పోలీసోళ్ల బూటు కాళ్లతోటి వాళ్ళ కుత్కెల మీద ఎందుకు దొక్కిస్తుర్రు అని ప్రశ్నిస్తుర్రు ప్రగతిశీల భావాలున్న ప్రతొక్కరు.